హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్గా 19 ఛానల్. ఈ రోజు సచితన్న మీద అంజరన్న మీద ప్రాంక్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. ఇద్దరికి పడదు, మాట్లాడుకుంటలేరు. పాము మింగసాలు అయిపోతారు వాళ్ళిద్దరు. ఫస్ట్ సచితన్న కాల్ చేస్తాము. బాయ్ చేయి బాయ్, కాల్ స్పీకర్ పెట్టు ఫోన్. హలో చెప్పరా అన్న, ఎడున్నావు అన్న? ఇంట్లో ఏం చేస్తున్నావు అన్న ఇంట్లో? ఇది మొన్న స్టోరీ అని చెప్పినా అన్న, ఇట్లా ఇట్లా చెప్తున్నాను చెప్పాలి నేను నీకు. అదే ఒకసారి వస్తావు ఐడికి, మన స్పాట్ కాడికి, మన అదే రైట్ ఆడ జర జల్దిరా అన్న. అన్న సచితన్ వచ్చేస్తుండు, ఎట్లా రియాక్ట్ అవుతాడు? సచితన్ వచ్చేస్తుండు, ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడైతే అంజరన్న కాల్ చేస్తున్నాము. మొత్తం క్రేజీ అయిపోతుంది స్టోరీ, అలాగే అవుతుంది. బాయ్ చూడు అంతే. అన్న హలో అన్న, ఇక్కడ లొల్లి అవుతుందన్న జర, ఇది కొత్త రోడ్లా. మండలతోనే అన్న, ఇది కథలు పడుతురు, జర అర్జెంట్ రా అన్న. అన్న ఇక్కడ పెద్ద అవుతుందన్న లొల్లి. నీదే లొల్లి, నువ్వు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది నీది. జల్దీ రా అన్న. కొత్త రోడ్ కాడ ఇక్కడ కనిపిస్తామన్న. అన్న జల్దీ రా అన్న, జర పెద్ద అవుతుంది. వచ్చేస్తారు ఇద్దరు, ఏమైతుంది రియాక్షన్ చూడాలి. ఖాళీ పాము ముంగిసలే. ఇటు నుంచి వస్తున్నావేమోనా? ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి? పైసలు వీలేవు, పెట్రోల్ అయిపోయింది. ఏంటి మమ్మీ ఎవడు? అదే మొన్న స్టోరీ అయింది అయితే, వీడు బయట ఆలకిలకి గలీజ్ చెప్తున్నాడు. ఓడిడా ఏమని చెప్తున్నాడు? ఓడిడా ఏమని చెప్తున్నాడు? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మాట్లాడుకున్నాం, ఇప్పటికి ఎట్లా మాట్లాడినాం అట్లా మాట్లాడినాం, అర్థమవుతుందా? సరే ఇప్పుడు అన్న ఏంది ఇప్పుడు? ఏందిరా? ఏం చేస్తావు బాయ్ నువ్వు? నన్ను ఎందుకు పిలిచిరు? మీరు మాట్లాడిరా మళ్ళీ అంజరన్న గురించి. కాల్ చేసినా కదా, చెప్పినా అంజరన్న కదా. అరే బాయ్, నేను చెప్పినా చెప్పినావా? ఇంకేంది మళ్ళీ నువ్వు చెప్పిన ఇప్పుడు మా అన్న వస్తుందిగా, మాట్లాడతాం. సరే అన్నా, ఎందుకు పిలిచిర్రా? చూడండి ఇలా తమాషా. కొట్టేసా విట్టేసా అంటారు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. నన్ను ఒక్కని పట్టుకొని అంత గలీజా మాట్లాడుతున్నా అన్న. ఏమైనా కాదన్నా, ఇప్పుడు మీ ఇద్దరికి లొల్లైంది అన్న. మొన్న లొల్లైంది కదా, వీడు ఏం చేస్తుండో వాళ్ళకి ఇలా చెప్తుండు గలీజ్గా సచితన్న గురించి. సచితన్న గురించి ఎట్లా చెప్తావు? నేను నీ గురించి చెప్పిన, తప్పేముంది? అరే అన్నా, నీ గుద్ద వాళ్ళు ఏం చేస్తా, ఆడేం బిక్తాడా, నీ గురించి కూడా గలీజ్ మాట్లాడుతున్నా. అది అవసరం లేదన్న, తీయుడు అందరనైనా కొడతాడు బాని ఆ మాట తీస్తే. ఏంది ఎందుకు రాబాయి? అవి నన్ను ఎందుకు పిలిచినావు అది చెప్పు. నా బండ్లపై పెట్రోల్ అయిపోయింది, అర్థమైందా? నువ్వు చేసినా పెట్రోల్ అయిపోయింది అన్న. మీరే కానీ ఇప్పుడు ఓ పెద్ద మాట్లాడుతున్నాను ఒక్కని పట్టుకొని. ఏం చేస్తావు? ఏంది నువ్వు? పొద్దులు పెడతా నోట్లో ఒక్కొక్కరికి నా కొడుకులారా కూడా. చూడనా ఈడేంది మధ్యలో ఎల్లికాయ అని లెక్క? ఈడేంది మధ్యలో ఎల్లికాయ అని లెక్క? మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారా? అన్నా కాదన్నా,
మీ ఇద్దరికి లొల్లైంది కరెక్టే. సత్యాన గురించి ఎందుకు చెప్పాలి బయట? అందరు నా తప్పున చేస్తున్నా, నీ గురించి కూడా ఎంత కలిసి మాట్లాడు. నువ్వు చెప్పిన తర్వాత చెప్పినాం అన్న. ఇవన్నీ కాదన్న, నువ్వు మాట్లాడుకున్నా అంతరన్నతో. నేనేం మాట్లాడతాను, నేనేం మాట్లాడడం లేదా? నువ్వే అంతరన్నతో మాట్లాడు, వాంతో మాట్లాడు, చూద్దాం మేమైతే స్టోరీ. ఏం లేదు నా ఎందుకు ఇచ్చిన టైం అంత నా మీద పడుతున్నాను ఒక్కని పట్టుకుని చూసా ఇప్పుడు ఎట్లా చేతులు అరే మీ వాడు లేపిండ్రా పోయి ఫస్ట్. అరే నువ్వు ఆగు ఆగు. ఇంతకు ముందు నా దగ్గర ఉండే అరే తమ్ముడు నువ్వు అటు వచ్చినావు. ఆగరా బెయిన్ నన్ను పిలిచి మీరు కొట్టుకుంటురేంద్రా? మీరు దోసులు? అరే కాదన్నా, మీరు దోసులే కదా, ఎందుకు కొట్టుకుంటురు? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, ఒకటే మాట. వచ్చిందిగా మా అన్న వస్తాడు అన్న వచ్చిందిగా అన్న. చూడండి ఇట్లా మాట్లాడు. ఏంద్ర అరే नहीं इधर रखो, देखो मैं राउडिज्म सेटलमेंट. ఏందన్నా ఇది? కాదన్నా, ఇప్పటి వరకు అన్న మాట్లాడలే, ఇప్పటివరకు ఎట్లా రూపాయలు మాట్లాడుతున్నావు కదా, మీరు మాట్లాడలే మళ్ళా. ఏం మాట్లాడినాం రా? నువ్వు వచ్చినాక అన్నిగో మాట తిప్పురా అన్న చూడు. నువ్వు లేనప్పుడేమో ఇంత కలిసి మాట్లాడు. అందరన్నా వచ్చినాక నీకు గుద్ద వాళ్ళు తింటావు. ఏమైందిరా? మీరు బయట మాట్లాడినా మళ్ళీ బయట ఏమన్నావు? అరే ఏమైతుంది ఇప్పుడు నీతో చెప్పు. ఏంది అరే ఏంది ఇప్పుడు? నువ్వు పక్కకు జరిపేసి అరే ఆగండి, ఏమైందని ఏందిరా అది కొట్టుకున్నాడేంది? అరే ఆగురి, ఎందుకట్లా అసలు ఏమైందిరా భయ్? ఎందుకు కొట్లాడుతున్నా? స్టోరీ ఎత్తి వాళ్ళ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. అనాల ముందే నెత్తి వాళ్ళ దగ్గర అర్థమవుతుందా? నేనే కొడితే ఇప్పుడు మస్తు కొడతా, నేను కొట్టుకురా అనుకో, నిన్ను కూడా కొడతా. సరే సరే రా భయ్, కొట్లాడు రాయినే. ఆ చెప్పులు వేసుకో. ఏంద్రా ఇది రోడ్, ఇది మొడ్డ కార్లు గీర్లు వచ్చి గుద్దేసినా అనుకో, ఏమైతే తెలుసా? ఇందిరాబే మీరు ఒకటే మీద మీద చేస్తారు మళ్ళా. మీరు ఇద్దరున్నాడు, ఒకడు నొక్కని చేసి కొడతారు. ఆరాబే మీరు ఆడొకడు నువ్వు ఉన్నావు ఏమిస్తున్నావు మనం? పోలీసు వాళ్ళు అవుతుర్రా, పోలీసు వాళ్ళు కూడా పోతుర్రు రావులగా. పోలీసు వాళ్ళు అవుతుర్రా, పోలీసు వాళ్ళు కూడా పోతుర్రు రావులగా. అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో మీరు వేసే తమాషాలకి. అరే ఇప్పటికే నాకు 2-3 పంచాయతీలు ఉన్నాయి నెత్తి మీద. మీరు మళ్ళీ ఇప్పుడు ఈ స్టోరీ లేటిరు అనుకో, కొట్టుకుంటే ఎట్లా కొట్టుకోవాలి తెలుసా? రక్తాలు వచ్చి మొత్తం గుడిచిపోయేటట్టు కొట్టుకోరు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఏందిరా బే గురించి తమ్ముడు చెప్పు తీసుకొని హోటల్కి వస్తుంది. నేనే ఇవన్నీ కాదన్నా, నువ్వు కూర్చుంటే కుదరదన్నా. ఇద్దరు మాట్లాడన్నా, ఇద్దరు కలిసి కొట్టేస్తారు కాలి ఎవరిని కొడతారన్నా? కులం పుల్ల పిచ్చర్ లైట్లు అంతా మాట్లాడుతున్నా. అందరన్నతో మాట్లాడా. నేను ఎందుకు మాట్లాడతా? నేను ఎందుకు మాట్లాడతా? నేను ఏమన్నా ఇగో మీరు పిలిచిర్రు రాబే, వచ్చిన ఆనికి పిలిచిర్రు ఆడొచ్చిండు, నన్ను పిలిచిర్రు నేను వచ్చిన. ఇప్పుడు ఏంటి మీరు కొట్టుకుంటారు? మేము ఆడు అంతో నేను మాట్లాడతా, ఆ నాతో మాట్లాడతలేడు, అయిపోయింది. మళ్ళీ మీరు వచ్చి బయట గలీజ్ గలీజ్ చెప్తున్నాడు. ఎందుకు మాట్లాడతలేదు చెప్పురా? ఎందుకు మాట్లాడతలేను? నువ్వు ఎందుకు మాట్లాడతలేవు చెప్పు. ఆడెందుకు మాట్లాడతా తెలుసా? నేను వీడియోలు ఇద్దామని చెప్పినావు, నేను రాను రాబోయే నాకు అయితే అంటే రోజు ఏడిపోతున్నా అని తెలుసు. నువ్వు అదే గుర్తు పెట్టుకొని మైండ్లో నువ్వు వీడియోలు తీయకుండా నీ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకున్నావు అంటే
నా ఇష్టం నేను అదే చేస్తాను, నాదే తప్పు ఉంది, నా ఇష్టం నేను అదే చేస్తాను, నాదే తప్పు ఉంది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఆడు మాట్లాడతలే, నా ఇష్టం వచ్చినా నేను చేస్తారా అది అని మాట్లాడినా ఆడు మాట్లాడతాను, నేను అంత మాట్లాడతాను. అయిపోయింది. ఎందుకు వస్తున్నావు మధ్యలో? ఈడొస్తుండు మధ్యలో ఫుల్ గా మధ్యలో చెప్పాను. అరే దిమాకుందా అన్నయ్య కొడుకులకి చెప్పు. నీకుందా ఫస్ట్? ఆగురా భయ్, ఆగుర్రా అబ్బాయి, మీరు ఏందిరా మీరు? అరే మీరు ఏంది, మీరు తోపులు తురుములు అయిపోయారు అరాబే మీరు. మీరు ఏంది, మీరు తోపులు తురుములు అయిపోయారు అరాబే మీరు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఏం రాబే చిల్లర కొట్లాటలు ఎప్పుడు వరకు? అరే మరి ఏందన్నా వీళ్ళు? ఇగో వెంటలు లేచిందనుకో ఇద్దరు చూడన్నా బండి తీసుకున్నాడు. కొట్లాటలు మరి. అరే నువ్వేంద్ర బండి మీద కూర్చుంటావు వారా నువ్వు? స్టోరీ పెద్ద చెప్పేద్దామా? ఏం లేదన్నా, ఇగో మీ మమ్మీని అడిగినాం, గోపురం తీసుకొచ్చుకున్నాం. మా మమ్మీని అడిగి గోప్రో తీసుకొచ్చిరా? అరే ప్రాంక్ చేస్తున్నాం అన్న. ఇగో మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకో కొంచెం కొంచెం జర డౌట్ కొట్టింది, అందుకే నేను సైలెంట్. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొట్లాడుకుంటారు జబ్బా రాసుకొని పెట్టినామన్నా. హెల్మెట్ లోపల పెట్టి ఏమిరా దీన్ని మొత్తం టేపులు వేసి ఇట్లా పెట్టిరు? ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నప్పుడు మేము చేయాల్సింది చేయాలి కదా. ఏంద్రా ఇది మొత్తం ఇట్లా పెట్టిర్రు? అరే ఏంద్రా టేపు? ఒక తాళం చేయి ఉంటాయి, ఇట్లా తాళం చేది జోబులకి లేదా? అది ఏడబడ్డదు, తాళం చేయి కూడా ఏడబడిపోయిందో తెలియదు. తాళం చేయి ఏంది మెల్ల టేప్ పెడతా రారాబాయ్ దీనికి? అరే మన కోసమే పెట్టింది. స్టాండ్లు పెట్టుకోవాలి ఇట్లా చేసేటప్పుడు. నా స్టాండ్ పెడితే అట్లా అరే అన్న ఇటు రా, ఇటు పోతున్నావు, ఇటు రా ఒకసారి. అరే ఇటు రా అన్న. అరే అన్న అయ్యో ఇంటలేడు. నువ్వు ఫోన్ ఫస్ట్ జోబులో పెట్టు. అరే ఫోన్ కట్ చేయన్నా, ఫోన్ కట్ అన్న. అందరూ అన్న ఏంటిది ఇప్పుడు ఏం చెప్పాలి? కలిసిపోయినా ఇద్దరు. నువ్వు మంచిగా ఉంటా అని చెప్పింది అన్న, మళ్ళీ ఇట్లనే చేస్తున్నావు. మంచిగా ఉండు అంటే నాకు మైండ్ లో ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు అట్లనే చేస్తుంటాయి కానీ మంచిగా ఉందాం అనుకున్నా కానీ వెళ్ళిపోయినా అట్లా డిప్రెషన్ లేక, అందుకే వీడియోలు చేయలే. కానీ ప్రాంక్ అయితే సక్సెస్ అయింది మంచిగా. తెలుసా నీకు? ఆరాంసే బుగ్గా పాముంగిసాలు అయిపోయి. అరే అవునన్నా మీకు డౌట్ రాలేదు అన్న? అసలు ఏం రాలేరా దాని మీద హెల్మెట్ ఉంటే నేను బండి హెల్మెట్ అనుకున్నా. నేను ఏమైనా కానీ నేను అంత టెన్షన్ తీసుకోను లైట్ అమ్మా ఏం చేసిర్రా? నా గోపురం మొత్తం టేప్ పెట్టి అండబెట్టి ఖరాబ్ చేసిర్రు అసలు. అమ్మా చీ చీ చీ, మా మమ్మీ ఇప్పించిందిరా నాయన. ఒక రోజు అన్నం తిన నాకు గోప్రో కావాలంటే గోప్రో ఇప్పించింది. మీరు మొత్తం టేప్ పెట్టి బండికి మొత్తం పెట్టి ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయి కానీ ఇక నేను రియలైజ్ అయిపోయినా. అప్పుడు నా మీద ప్రాంక్ చేసిన, ఇప్పుడు మేము చేసిన రివెంజ్ అనుకోరాదు. మంచి పెద్ద ప్రాంక్ చేసిన హాంటెడ్ హౌస్ చూసి బండి మీద కెమెరా గోప్రో పెట్టి దాని మీద హెల్మెట్ పెట్టి బండి మీద కూర్చుంటే నేను వీడేంది ఇట్లా సైలెంట్ గా కూర్చుని వీడు ఏం వస్తలేడు అనుకున్నా. వీడు సపోర్ట్ హెల్మెట్ దాని మీద చేయి పెట్టుకొని కూర్చున్నాడు, హెల్మెట్ పడిపోకుండా. వా ఏం తెలియరాదేమి ఇది. ఇక్కడదే కెమెరా ఇక్కడి. వీళ్ళైతే ఇప్పుడు నా మీద ప్రాంక్ చేసిరు కదా, నా మీద అంజరాన్ మీద. నేను బి డేంజర్ ప్రాంక్ చేస్తా, ఇలా నలుగురు మీద చేస్తా. ఈ ఎల్లికాయ మీద అయితే పెద్ద చేస్తా వీన్ని, ఈయనైతే డేంజర్ వేస్తా. సరే వెళ్ళేటా? సరే చేద్దాం మారా.
చేస్తాం మేము ఇద్దరం కలిసి చేస్తాం సరేనా ఇప్పుడు మేము కలిసినాం చాలా కావాల్సింది కూడా అదే కదా ప్రాంక్ సరే చేసుకున్నాం చాలా చాలా ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ వీడియోలు వస్తూనే ఉంటాయి ఇక చాలా ఇవాన్ బండి తాళం కూడా నా చేతిలో ఉంది అది కూడా నా చేతిలోకి ఎట్లా వచ్చిందో నా బండి తాళం అనుకుని ఆయన బండి తాళం తీసుకొని వస్తున్నాయి అరే టేప్ తీసిన సారీ మర్చిపోయాను చూసిన ఇట్లా నెత్తి నొప్పిలు పెట్టించేసారు చలో ఫ్రెండ్స్ మళ్ళా రేపు ఇంకొక వీడియోతో వస్తారు రౌడీస్ రైట్